ప్రతి మనిషికి జీవితంలో వైద్యంతో అవసరం. జబ్బు పడకా తప్పదు. మందులు అవసరము కాకా తప్పదు. సమస్య అన్నటువంటి ఉండకా తప్పదు. ఈ దశలో వైద్యుల్ని నమ్ముతాం. వైద్యశాలను నమ్ముతాం. డయాగ్నోసిస్ సెంటర్ ఇయన్నీ ఉంటే నమ్ముతాం. ఇప్పుడు డాక్టర్లు ఈ మధ్య కాలంలో కనిపెట్టిందేంటంటే, నకిలీ డాక్టర్లు పెద్ద ఎత్తున అంటే ఆర్ఎంపీలు వీళ్ళకైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అని బోర్డు పెట్టుకోవాలి అన్నా సరే ఆళ్ళని డాక్టర్లనే పిలుస్తుంటారు. కానీ భారీ హాస్పిటల్స్ గా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు నకిలీలు అని తేలిందట. తాజాగా దీంతో వైద్య మండలి తెలుగు రాష్ట్రాల్లో వైద్య మండలి తరపున పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. టోటల్ గా 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులు చేర్చుకోవడం, పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తుండడం, అదే కాకుండా తాము డాక్టర్లని బోర్డులు పెట్టుకోవడమే కాకుండా అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారన్నటువంటిది అధికారులు తేల్చారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఈ ఎఫ్ఐఆర్ వీళ్ళు కంప్లెయింట్ ఇవ్వమని అడిగారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చారు కంప్లెయింట్. అలా కంప్లెయింట్ తీసుకున్నటువంటి ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికి ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. టోటల్ గా 2 రాష్ట్రాల్లో కూడా నకిలీలని టార్గెట్ చేసే దాని మీద దృష్టి సారించారు డాక్టర్.